తెలంగాణ ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఉమ్మడి వరంగల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుండటంతో హన్మకొండ, భూపాలపల్లి, మానుకోటలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరానికి వరద పొట్టెత్తుతుంది. పుష్కర ఘాటి మెట్లను తాకింది వరద నీరు. ఇక 7.790 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతుంది. ఇక లక్నవరం సరస్సుకు జలకళ సంతరించుకుంది. బొగత జలపాతానికి భారీగా వరద చేరింది. మారిన మున్నేరు వాగు నిండుకుండలా మారింది. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక తెలంగాణ ఎగువన ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో ఉమ్మడి వరంగల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతుండటంతో హన్మకొండ, భూపాలపల్లి, మానుకోటలో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి జిల్లాలో కాళేశ్వరానికి వరద పొట్టెత్తింది. పుష్కర ఘాటి మెట్లను తాకింది వరద నీరు. ఇక 7.790 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు కూడా ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ బ్యారేజ్కి వరద ప్రవాహం కొనసాగుతుంది. లక్నవరం సరస్సుకు జలకళ సంతరించుకుంది. బొగత జలపాతానికి భారీగా వరద చేరింది. ఇక మున్నేరు వాగు నిండుకుండలా మారింది. ఉమ్మడి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రెటిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఈ వరదల సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? మాత్రం అచ్చంగా ఫోటో దిగినట్టు రెటిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఏజెన్సీ ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టుగా తెలుస్తుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరదల సంబంధించి ఓవరాల్ గా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి చంద్రశేఖర్? చంద్రశేఖర్, భారీ వర్షాలకైతే లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద నీరైతే చక్రి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకి మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమలం అయిపోయాయని చెప్పుకోవచ్చు. మొత్తం కూడా రహదారులు కూడా అనేక గ్రామాలకు రహదారులు కూడా స్తంభించిపోయాయి, రాకపోకలు నిలిచిపోయాయి. మనం చూసుకున్నట్లయితే గత 3 రోజులుగా భారీగా వర్షాలు కురవడంతో ఇటు మహబూబాబాద్ జిల్లాలో అయితే భారీగా వాగులన్నీ కూడా ఉప్పొంగుతున్నాయి, చెరువులన్నీ కూడా జలకళ నింపుకున్నాయి. ఇటు భీమునిపాదం జలపాతం కూడా భారీగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు భీమునిపాదం జలపాతాన్ని కూడా సందర్శకులు నిలిపివేశారు. మనం చూసుకోవచ్చు. ఇటు వాగులు వాగు అనేక వాగులు పొంగి పొర్లుతుండటంతో ఇటు ఆకేరు వాగు భారీగా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో 3 గ్రామాలకు పైగా ఇబ్బందులు చిక్కుపోయాయి.
బాహ్య ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు రాళ్ల తొట్టి వాగులో గత 3 రోజుల క్రితం భారీగా అయితే ఆ చెరువులన్నీ కూడా మొత్తం మత్తడి పోస్తున్న పరిస్థితి. ఒక పక్క చెరువులన్నీ మత్తడి ఆ భారీ వర్షాలు కురవడంతో ఒక పక్క రైతులు సంతోషపడుతున్నప్పుడు అనేక గ్రామాలు అయితే జల దిగ్బంధంలో చిక్కుపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. ఇటు ములుగు జిల్లాలో కూడా చూస్తే భారీగా అయితే ఏజెన్సీ గ్రామాలన్నీ కూడా జల దిగ్బంధంలో చిక్కుపోతున్నాయి. దగ్గర ఉన్న జంపన వాగు భారీగా ఉధృతంగా ప్రవహిస్తున్నది. 3 నుంచి 4 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేవు. ఇటు రాకపోకలు స్తంభించడమే కాదు, అటు వారి దగ్గరికి అత్యవసర వైద్య సదుపాయాలు కూడా కల్పించలేని పరిస్థితి అయితే నెలకొంది. అనేక ఏజెన్సీ గ్రామాలు అయితే ప్రస్తుతం అత్యవసర వైద్య సేవలు కూడా కాబట్టి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా అలర్ట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలోని అన్ని కలెక్టర్లు కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలను సందర్శిస్తున్నారు, లోతట్టు ప్రాంతాలను ప్రజలను సందర్శిస్తున్నారు, ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడ కూడా ముఖ్యమంత్రి ఒక్క ప్రాణానికి కూడా ప్రమాదం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఇటు రహదారుల వాగులు పొంగి రహదారుల మీద ప్రవహిస్తుండటంతో ఇటు పోలీసులు కానీ ఇటు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కానీ ఇటు బోట్లను ఏర్పాటు చేయడం జరిగింది. బోట్ల ద్వారా ప్రజలకు అత్యవసర సదుపాయాలతో పాటు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు మొత్తం అధికార యంత్రాంగం అయితే అప్రమత్తమైంది. ఇటు పక్క భారీగా వర్షాలు కూర్చున్న నేపథ్యంలో అయితే ఇటు భూపాలపల్లిలో చూసుకుంటే మోరంచ వాగు కూడా భారీగా పొంగి పొర్లుతుంది. ఇటు మోరంచ వాగు పరిసర పొలాలన్నీ కూడా నీట మునిగిపోయాయి. అంతేకాదు ఇటు సింగరేణి ఓపెన్ కాస్ట్ లో కూడా బొగ్గు ఉత్పత్తి 3 రోజులుగా నిలిపివేశారు. ఇటు సింగరేణి సంస్థకు కూడా అధిక మొత్తంలో నష్టము చేకూరుతుందని చెప్పేసి సింగరేణి అధికారులు చెప్తున్నారు. ఇటు గోదావరి కూడా ఇటు ప్రాణహిత కాళేశ్వరం ప్రాణహిత గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఇటు కాళేశ్వరం దగ్గర 7.790 మీటర్ల ఎత్తులో అయితే గోదావరి ప్రవహిస్తుంది. 2,59,888 క్యూసెక్ల వరద నీరు అయితే మేడిగడ్డ బ్యారేజ్ లోకి చేరుతుంది. దీంట్లో మొత్తం 85 గేట్లు ఓపెన్ చేసి 2,59,880 క్యూసెక్ల వరద నీరు అయితే దిగువకు వదులుతున్న పరిస్థితి. అంతేకాదు ఇటు కమ్మక్క సాగరం బ్యారేజ్ తుపాకుడం దగ్గర కూడా భారీగా వరద నీరు చేస్తుంది. 1,93,880 క్యూసెక్ల వరద నీరు అయితే బ్యారేజ్ లోకి వస్తుంది. 12 గేట్లు ఓపెన్ చేసి 2,13,880 క్యూసెక్ల వరద నీరు అయితే దిగువ ప్రాంతానికి వదులుతున్న పరిస్థితి. గోదావరి పరిసర ప్రాంతాలతో పాటు ఇటు వాగులు పరిసర ప్రాంతాలన్నీ కూడా ఇటు సమీపంలో ఉన్న పొలాలు మునిగిపోయి మొత్తం నారుమళ్ళు కూడా మునిగిపోయినట్టుగా రైతులు ఒక దిక్కు ఆవేదన చెందుతున్న పరిస్థితి. ముఖ్యంగా ఏజెన్సీ గ్రామాలకు అత్యవసర వైద్య సేవలకు అయితే అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎక్కడికక్కడికి నిండు గర్భిణీలు నొప్పులతో బాధపడుతున్న గర్భిణీలు ఒక పక్క యంత్రాంగం సమీపంలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తున్నప్పటికీ కొన్ని ప్లేసులలో అయితే కొంత అధికారులు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మనం చూడొచ్చు ఇటు వాగులు వంకలు దాటడానికి ఇటు వారు గర్భిణీలను కానీ అత్యవసర వైద్య సేవ అవసరమైన వారిని జోలపట్టి మోసుకొని వస్తున్న పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైనప్పటికీ ఇటు ఎక్కడికక్కడికి పునరావాస కేంద్రాలు కలెక్టర్ల ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఇటు రెవెన్యూ సిబ్బంది కానీ పంచాయతీరాజ్ గ్రామ పంచాయతీ సిబ్బంది కానీ ఇటు పోలీసులు కానీ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఎక్కడ కూడా శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో ఉండొద్దని చెప్పేసి పోలీసులు అయితే ఇటు అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా అధికారుల దృష్టికి తీసుకురావాలి. వాగులు ఉధృతంగా ప్రవేశిస్తున్నారు కాబట్టి ఎవరు కూడా ఆ వాగులు దాటడానికి ప్రయత్నం చేయొద్దని చెప్తున్నారు. అత్యవసరమైతే అధికారుల దృష్టికి తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగం అన్ని విధాలుగా సంసిద్ధమైంది. ఇటు ముఖ్యమంత్రి కూడా కలెక్టర్లతో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో ఎక్కడ కూడా ఒక ప్రాణానికి కూడా నష్టం జరగొద్దన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం పూర్తిగా అలర్ట్ అయి ఏజెన్సీ గ్రామాలతో పాటు ఇటు ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న పరిస్థితి. అంతేకాదు ఇటు లక్నవరం చెరువు కూడా గత కొద్ది రోజులుగా లక్నవరం చెరువులో నీళ్లు లేకపోవడం, ఈ వర్షాలతో భారీగా వరద నీరు చేరి ఈ మత్తడి పోస్తున్న పరిస్థితి. ఇటు బౌద్ధ జలపాతం కూడా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఈ నెల 26 వరకు బౌద్ధ జలపాతాన్ని సందర్శనాన్ని ఆపేశారు. ఇటు బౌద్ధ జలపాతంతో పాటు కొంగల జలపాతం అలాగే భీముని పాతం అన్ని కూడా ఆపేశారు. ఎక్కడ కూడా ప్రజలు రావద్దని చెప్పేసి ఇటు భారీ వర్షాల నేపథ్యంలో అవసరం ఉన్నా కానీ కలెక్టర్ టోల్ గేట్. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.
గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బెల్లంపల్లి రీజన్ ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మందమరి ఏరియా, కాస్పేట ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్ ఏరియాలలో ఓపెన్ కాస్ట్ గనులోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత పనులు అయితే నిలిచిపోయాయి. భారీగా చేరిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అయినప్పటికీ వర్షం ఏకదాటిగా కురుస్తుండడంతో పనులు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. మట్టి వెలికితీత పనులు సైతం ఆగిపోవడంతో బెల్లంపల్లి రీజన్ వ్యాప్తంగా భారీ నష్టం ఏర్పడింది. బ్రేక్ ని చూస్తున్న గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సింగరేణి వ్యాప్తంగా బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. బెల్లంపల్లి రీజన్ ఓపెన్ కాస్ట్ గనులో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మందమరి ఏరియా, కాస్పేట ఓపెన్ కాస్ట్, శ్రీరాంపూర్, రామకృష్ణపూర్ ఏరియాలలో ఓపెన్ కాస్ట్ గనులోకి భారీగా వరద నీరు చేరడంతో బొగ్గు వెలికితీత పనులు అయితే నిలిచిపోయాయి. భారీగా చేరిన నీటిని మోటార్ల ద్వారా బయటకు తరలిస్తున్నారు. అయినప్పటికీ వర్షం ఏకతాటిగా కురుస్తుండడంతో పనులు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి. మట్టి వెలికితీత పనులు సైతం ఆగిపోవడంతో బెల్లంపల్లి రీజన్ వ్యాప్తంగా భారీ నష్టం ఏర్పడింది. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ నేతలు సమావేశమయ్యారు. తల్కటోరా స్టేడియంలో మీట్ అయ్యారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల సామాజిక, విద్య, ఆర్థిక అభ్యున్నతి కోసం ఆవశ్యకతపై చర్చించనున్నారు. శక్తివంతమైన ఓబీసీ ఉద్యమంపై రాహుల్ దిశానిర్దేశించనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు కార్యాచరణపై రాహుల్తో నేతలు చర్చించనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ నేతలు సమావేశమయ్యారు. తల్కటోరా స్టేడియంలో మీట్ అయ్యారు. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలు కార్పొరేషన్ చైర్మన్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అణగారిన వర్గాల సామాజిక, విద్య, ఆర్థిక అభ్యున్నతి కోసం ఆవశ్యకతపై చర్చించనున్నారు. శక్తివంతమైన ఓబీసీ ఉద్యమంపై రాహుల్ దిశానిర్దేశించనున్నారు. ఇక బీసీ రిజర్వేషన్ల భవిష్యత్తు కార్యాచరణపై రాహుల్తో నేతలు చర్చించనున్నారు. బీసీ రిజర్వేషన్లతో నిజమైన బీసీలు నష్టపోతున్నారన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీసీ హిందూ, బీసీ ముస్లిం అంటూ మభ్యపెడుతున్నారని, రాజశేఖర రెడ్డి హయాంలో బీసీ ఈ పేరుతో ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించారన్నారు. బీసీ రిజర్వేషన్ చెల్లదని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్న ఆయన 4% 10%కి పెంచుతున్నారని ఆరోపించారు. బీసీలకు రిజర్వేషన్ పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అధికారంలో రాకముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 42% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చినటువంటి హామీని అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు దాని విషయంలో ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఆ పార్టీలో లేదు. ఆ రోజు 42% బీసీ రిక్రియేషన్ సంబంధించి రిజర్వేషన్ కల్పిస్తామని ప్రకటించి ఈ రోజు 32% బీసీకి రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ రోజు ప్రకటించడం ఏదైతే ఉన్నదో బీసీలకు అన్యాయం జరుగుతా ఉంది. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా హైదరాబాద్ హైకోర్టు చాలా స్పష్టంగా గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీ ఈ పేరు మీద 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినప్పుడు ఆనాడు హైకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చాలా స్పష్టంగా హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ రకమైనటువంటి రిజర్వేషన్ రాజ్యాంగ వ్యతిరేకము కాబట్టి రిజర్వేషన్ చెల్లదని చెప్పి హైకోర్టు 2 సార్లు చాలా స్పష్టంగా తీర్పిచ్చింది. మళ్ళీ ఈ రోజు అదే పద్ధతిలో ఆ 4% కూడా సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకొని ఇంకా కొనసాగిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు 4% కాదని చెప్పి తగుదనమ్మా అని బీసీలకు అన్యాయం చేసే విధంగా 4% 10% పెంచి ఈరోజు 42% బీసీ రిజర్వేషన్ ఇస్తున్నామని చెప్పి బీసీలను మభ్యపెట్టే విధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తా ఉంది. చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ సర్వే పేరు మీద బీసీ జనాభాను తగ్గించేటువంటి ప్రయత్నం చేసింది. తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్ పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న బీసీ కులగణన అమలు అంశం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటల యుద్ధం కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లకు బీజేపీ అడ్డుపడుతుందని తెలంగాణ సీఎం రేవంత్ అంటున్నారు. బీసీ రిజర్వేషన్లు సాధించి తీరతామని తేల్చి చెప్పారు. అటు ముస్లింలకు మేలు చేసేందుకు బీసీ రిజర్వేషన్ డ్రామా ప్లే చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారు. బీసీల పేరుతో ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. బీసీలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మోసం చేశాయంటూ ఫైర్ అయ్యారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఓబీసీ ప్రజాప్రతినిధులు భేటీ కొనసాగుతుంది. బీసీ రిజర్వేషన్లు భవిష్యత్తు కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీ వేదికగా బీసీ రిజర్వేషన్ అంశం చర్చనీయాంశంగా మారింది. 56% ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ तेलंगाना ओबीसी वर्ग को हक देना है तो 42% रिजर्वेशन देना है। रिजर्वेशन देना है तो राष्ट्रपति से हम लोग वो पास करवाना है। इसीलिए लोकसभा राज्यसभा में तेलंगाना जनता की तरफ आप आवाज बनकर हमारे तरफ से आप लोग लड़ना है। आप लोग हमारे तरफ से आवाज उठा के अर्जेंटमेंट मोशन देना, क्या करना है, कैसे कार्रवाई करना, आप लोग संसद में लड़ो। हम लोग आने वाले दिनों में हमारे मंत्री, हमारे एमपी, एमएलसी, एमएलए, बाकी नेतागण को लेकर आके जंतर मंतर सड़क पे मैं लड़ूंगा, संसद में आप लड़ो। लोगों के लिए तेलंगाना ओबीसी वर्ग के साथ साथ एससी एसटी का भी रिजर्वेशन बढ़ने वाले हैं, क्योंकि अभी गिनती आगे, अभी एससी का रिजर्वेशन इज 15%, पॉपुलेशन के हिसाब से उन लोगों को 17.5% अभी रिजर्वेशन मिलने वाले। पहले 6% था एसटीज का, अभी 10% हो गया, अभी 0.8% अब बढ़ गए। उनके अभी एसटी का भी रिजर्वेशन बढ़ाने वाले हैं हम लोग, कि हर जाति के लिए कांग्रेस पार्टी काम करने वाले। इसीलिए आप सबका मदद है, क्योंकि दिस इज द रोड मैप फॉर द नेशन। क्योंकि तेलंगाना ओबीसी वर्ग को हक देना రిజర్వేషన్స్ అమలు చేసినటువంటి చరిత్ర గతంలో జరిగింది. మళ్ళీ ఈ రోజు ఏదైతే మీరు 42% చెప్తా ఉన్నారో 42% రాజకీయ రిజర్వేషన్స్ లో బీసీ రిజర్వేషన్ తగ్గిందా పెరిగిందా రేవంత్ రెడ్డి చెప్పాలి. గతంలో ఇదే హైదరాబాద్ నగరంలో టిఆర్ఎస్ పార్టీ ఆ రోజు బీసీలకు అన్యాయం చేసింది. ముందు కాంగ్రెస్ పార్టీ ఈ రోజు హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి అన్ని బీసీ సీట్లలో ప్రతి బీసీ రిజర్వ్ సీట్లలో కూడా ముస్లింలు పోటీ చేసే విధంగా అవకాశం దొరుకుతుంది. ఇది ముస్లింలకు లబ్ధి చేకూరుతుందా, లేకపోతే ఏ సామాజిక వర్గం పేరుతో మీరు రిజర్వేషన్స్ తీసుకొస్తున్నారో ఆ బీసీలకు న్యాయం జరుగుతుందా ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 56% అని ఒక దిక్కు చెప్తూ ఆ 56%లో 10% ముస్లింలను కలిపి మరి నిజమైనటువంటి బీసీలు 46% ఉన్నట్టుగా ప్రకటించి రిజర్వేషన్ ప్రక్రియపై
అనేక రకాల డొంక తిరుగుడు ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు ప్రయత్నం చేస్తా ఉంది. బీసీస్ 56% అని, అందులో బీసీ ముస్లింస్ 10% అని, బీసీ హిందువులు 46% అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, ఈ రోజు రాజకీయపరమైనటువంటి స్థానిక సంస్థల రిజర్వేషన్స్ ఎవరికి లబ్ధి చేకూరే విధంగా ఇక తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపై పొలిటికల్ హీట్కి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, తెలంగాణలో బీసీల రిజర్వేషన్లపైన పొలిటికల్ హీట్ అయితే పెంచుతుంది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన బీసీ కులగణన అమలు అంశం ఇప్పుడు తారాస్థాయికి చేరిన పరిస్థితి. బీసీల రిజర్వేషన్లపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మాటలు ఇద్దని ఏ విధంగా చూడాలి రాజు? బీసీ రిజర్వేషన్లు తెలంగాణలో బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలో భాగంగా కామారెడ్డి డిక్లరేషన్లో ఇది ప్రకటించడం జరిగింది. ప్రకటించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి కూడా రావడం జరిగింది. అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా ఇంతవరకు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరపలేదు. అదేవిధంగా 42% రిజర్వేషన్లు అమలు అనేది ఇంతవరకు కూడా ప్రశ్నార్థకంగా మారుతూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతము ఇటు ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా కూడా రాజకీయం అయితే ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా తెలంగాణలో బీసీ మంత్రాన్ని పార్టీలు జపిస్తూ వస్తూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే అసెంబ్లీలో తీర్మానాన్ని చేయడం, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపివ్వడం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దగ్గర ఈ యొక్క బిల్లు ఏదైతే ఉందో అది ఇంకా కూడా పెండింగ్లో ఉంది. దీనికి ప్రధాన కారణం రిజర్వేషన్లు అన్నీ కూడా 50% మించొద్దు అనేది అయితే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయో దీనికి ఇవి ఇంకా కూడా అడ్డంకిగా మారినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి దాన్ని 9th షెడ్యూల్లో కేంద్ర ప్రభుత్వం చేర్చాలి, రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వం చేర్పించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉంది. మరొక వైపు ఏదైతే గత కొన్ని రోజులుగా కూడా తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఈ రిజర్వేషన్లను అమలు చేసి తీరుతుందని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్తూ వస్తూ ఉన్నారు. అదేవిధంగా మంత్రులు కూడా చెప్తా ఉన్నారు. ఏదైతే 42% బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా మేము రిజర్వేషన్లు కల్పిస్తాము, దీనికి సంబంధించి ఇప్పటికే ఎంపెరికల్ డేటా సేకరించాము, రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టాము, దీనికి సంబంధించి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారమే ముందుకు వెళ్ళాము, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి తీరుతాము, రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది. దీనికి సంబంధించి ఒకవైపు ఇటు 9th షెడ్యూల్లో చేర్పించాలని చెప్పి అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం, మరొక వైపు ఏదైతే హైకోర్టు, రాష్ట్రంలో హైకోర్టు సెప్టెంబర్ 30వ తేదీ లోపు ఎన్నికలు జరపాలని చెప్పి ఇప్పటికే హైకోర్టు ఆదేశాల మేరకు మరొక వైపు 2018 పంచాయతీరాజ్ చట్టాన్ని అందులో 50% సీలింగ్ అండ్ అమెండ్మెంట్ను అదే ఆర్డినెన్స్ ద్వారా తీసుకురావాలని చెప్పేసి కూడా మరొక వైపు ఇటు గవర్నర్కు ఆర్డినెన్స్ ముసాయిదాను పంపివ్వడం జరిగింది. అది ఇంకా కూడా గవర్నర్ వద్ద పెండింగ్లో ఉంది. ఆయన దాన్ని క్లారిఫికేషన్ కోసం కేంద్ర హోమ్ మినిస్ట్రీకి కూడా పంపివ్వడం జరిగింది. ప్రస్తుతం అది ఇంకా పెండింగ్లో ఉంది. మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఏదైతే ఈ 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్తా ఉన్నారు, దీనికి బీసీల కులగణన చేశాము, 56% ఉంది అని చెప్పి అంటా ఉన్నారు. కానీ ఇందులో 10% ముస్లింలను కలిపారని చెప్పేసి బీజేపీ ప్రధాన ఆరోపణ చేస్తూ ఉంది. ఎందుకంటే ఈ 42 ఏదైతే 56% బీసీలు ఉన్నారని చెప్పి చెప్తున్నటువంటి ప్రభుత్వం అందులో బీసీ ఏదైతే ముస్లింలను బీసీలుగా చేరుస్తూ కలపడం ఏదైతే ఉందో ఇది కొన్ని వర్గాలకు న్యాయం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రగా కూడా బీజేపీ నేతలు, ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. తాజాగా ఈరోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఇదే అంశాన్ని మరొకసారి ప్రెస్ మీట్లో లేవనెత్తడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం పట్ల కానీ బీసీల పట్ల కానీ చిత్తశుద్ధి లేదు. దీనికి ప్రధాన కారణము ఇటు ముస్లింలను ఇప్పటికే ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ముస్లింలకు 4% రిజర్వేషన్లను సుప్రీంకోర్టులో స్టే తీసుకొచ్చి దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. మరొక వైపు దాన్ని 4% కాదు కదా 10%కి ఇప్పుడు పెంచుతూ వారిని బీసీలో కలపడం ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పి కూడా ఇటు బీజేపీ చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ఇటు ఏదైతే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా కూడా ఈ మాటల యుద్ధం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ అంటే సో ఇందులో ఖచ్చితంగా ఒక వర్గానికి న్యాయం చేసే విధంగా ఉంది, ముఖ్యంగా ముస్లింలకు న్యాయం చేసే విధంగా ఉంది, బీసీలకు అన్యాయం చేస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కూడా
ఇటు బీజేపీ నేతలు విమర్శిస్తూ ఉన్నారు. ఆ 10% ఏదైతే ముస్లింలను కలిపారో వారిని తొలగించి మిగతా 56%లో 46% బీసీలు ఉన్నప్పుడు 46% బీసీలకు రిజర్వేషన్లు రావాలి కదా. సో ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. మరొక వైపు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల అమలు అనేది రాష్ట్రాలకు హక్కు ఉంటుంది. అందులో కేంద్ర ప్రభుత్వం ప్రమేయం ఉండదు. రాష్ట్రాలు స్వతహాగా రిజర్వేషన్లను అమలు చేసుకోవచ్చు. దాన్ని కేంద్రంపై నెపం మోపి కాలయాపన చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉంది రాష్ట్రంలో అని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ యొక్క ఏదైతే 42% రిజర్వేషన్ల అమలు అనేది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయొచ్చు అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. మరొక వైపు ఈ ముస్లింలను ఏదైతే 10% ఈ 42% రిజర్వేషన్లు చేరుస్తూ వస్తా ఉన్నారో సో దీన్ని ఖచ్చితంగా మతపరమైనటువంటి రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం, మొదటి నుంచి కూడా వ్యతిరేకం అని చెప్పి కూడా ఇటు బీజేపీ నేతలు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మాత్రం ఈ రెండు పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం అయితే కొనసాగుతా ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. హైదరాబాద్ కుత్బులాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కారు హై స్పీడ్తో దూసుకొచ్చి ప్రహరీ గోడపై నిలిచిపోయింది. డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం, వెహికల్ అతివేగంగా ఉండడంతో కారు ఏకంగా గోడపైకి దూసుకెళ్లింది. గోడపై నిలిచిన కారును కిందకు దించేందుకు పోలీసులు క్రేన్ తీసుకొచ్చారు. మార్కెట్ కమిటీల చైర్మన్ను ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఆ రెండు నియోజకవర్గంలో మాత్రం మార్కెట్ కమిటీ చైర్మన్ను నియమించలేదు. సీఎం నియోజకవర్గంతో పాటు ఆ నియోజకవర్గంలో కూడా మార్కెట్ కమిటీల చైర్మన్ను నియమించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతుంది. ఏపీలో 66 మార్కెట్ కమిటీల చైర్మన్లను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఆ నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్లను కార్యవర్గాన్ని ప్రకటించకపోవడంపై జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. పలమనేరు నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించకపోవడంతో జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. కూటమిలో వర్గ విభేదాల కారణంగానే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక ఆలస్యం అవుతుంది. పలమనేరులో జనసేనకు ఎటువంటి ప్రధాన పదవులు లభించలేదు. దీంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కావాలని జనసేన నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆశావాహులు భారీగా పెరగడంతో చైర్మన్ పదవికి ప్రభుత్వం ఎవరిని ఎంపిక చేయలేదు. దీంతో ఇప్పటివరకు తమకే పదవి వస్తుందనుకున్న ఆశావాహుల్లో ఉత్కంఠ మొదలైంది. పలమనేరు ఏఎంసీ చైర్మన్ గిరి బీసీ మహిళలకు కేటాయించేలా రిజర్వేషన్ ఖరారైంది. ప్రధానంగా బీసీ కురుబ కులానికి చెందిన సోమశేఖర్ కౌడ్, వాల్మీకి కులానికి చెందిన ఆలకుప్పం రాజన్న పేర్లు తెరపైకి వచ్చాయి. వీకోట నుంచి సోమశేఖర్, శివకుమారి, చౌడప్ప కూడా ఆశావాహులుగా ఉన్నారు. అలాగే బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్ సైతం ఈ పదవిని ఆశించిన వారిలో ఉన్నారు. అయితే బైరెడ్డిపల్లి మండల అధ్యక్షుడు కిషోర్ గౌడ్కు స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ఈ పదవి ఇవ్వడానికి అంగీకరించలేదని సమాచారం. ఇక జనసేన తరపున బీసీ నాయకులు నాగరాజు, చంద్ర ఇద్దరు ఆశావాహులుగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరికి పలమనేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ప్రకటిస్తుందో, ఎవరిని పదవి వరిస్తుందో కొన్నాళ్ళు వేచి చూడాల్సిందే.